నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో స్త్రీలకు వచ్చే అనారోగ్య సమస్యలకు నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు ఈ అంశం గురించి మనకు వివరించడానికి ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఓం నమస్తే జీ, వందే గోమాత్రం। డాక్టర్ గారు ఈరోజు టాపిక్ వచ్చి స్త్రీలకు వచ్చే అనారోగ్య సమస్యలకు సంబంధించి నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్। అయితే ఫస్ట్ నాభి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు నాభిని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శరీరం యొక్క సమతుల్యత చూసుకోవాలి అంటే మన శరీరం యొక్క నాభి స్థానం అనేది కేంద్రక స్థానం। ఎప్పుడైతే ఈ కేంద్రక స్థానం సరైన స్థితిలో ఉంటుందో శరీరానికి సంబంధించిన ఏదైతే అవయవాలు ఉన్నాయో ప్రాపర్ వేలో పనిచేస్తాయండి। ఇక్కడ దాని యొక్క గతి తప్పగానే శరీరం లోపల చాలా రకాలటువంటి మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది। దీని లోపల స్త్రీలలో కానీ మగవాళ్ళలో కానీ వేరువేరుగా ఉంటుంది। స్త్రీలలో ఏమవుతుంది అంటే ఒకవేళ నాడి జరిగిపోయింది అనుకోండి, మోషన్స్ విపరీతంగా రావడము, పొత్తి కడుపులో విపరీతంగా నొప్పులు రావడము। ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ వీరి యొక్క పెల్విక్ భాగం అనేది క్రాస్ అయిపోతుంది। ఓకే, అండ్ దాంతోపాటు నాభిస్థానం అనేది కిందికి జారిపోవడం వల్ల లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ లోపల ప్రాబ్లం రావడం స్టార్ట్ అయిపోతుంది। అంటే ఒక్కసారి ఈ స్థితి మారిపోగానే శరీరంలో పార్ట్స్ తన పని తాను చేయడం అనేది మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది। అండ్ ఇంకో పార్ట్ మీద ఇంకోటి ఒత్తిడి పడడం స్టార్ట్ అవుతుంది। అట్లా ఎట్లయితే బస్సులో ఉన్నాం అనుకోండి, ఎవరి స్థానంలో వారు నిలబడితే అంటే ఫుల్గా ఉంది బస్సు, ఎవరి స్థానంలో వారు ఉంటే బాగుంటుంది। స్థానం తప్పిపోయేసేవాడు బ్రేక్ ఒకటేసారి వేసేస్తాడు, ముందు జరిగిపోతామా? సేమ్ అదే విధంగా నాభి స్థానం అనేది ఏవైనా బరువులు లేపినా కానీ, రాంగ్ పొజిషన్లో జంప్స్ చేసినా కానీ, కొందరికి ఆపరేషన్స్ అవి చేసినప్పుడు కానీ వాటి స్థాన చలనం జరిగిపోతుంది। ఆ స్థాన చలనం జరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఎట్లయితే బ్రేక్ కొట్టినప్పుడు అందరం ముంగటికి ఎలా వచ్చేస్తామో అలా పార్ట్స్ అనేటివి ఒకదానికొకటి జరుపుకుంటూ ముందుకు వచ్చేస్తాయి అన్నట్టు। ఇదేం చేస్తుంది, ఆ పార్ట్స్ని అక్కడ కూర్చోబెట్టడానికి ఒక నియమితమైన ప్లేస్ లొకేషన్ని మీకు లొకేట్ చేయగలుగుతుంది అన్నట్టు। దీనివల్ల ఏమవుతుంది, మీ యొక్క శరీరానికి కావాల్సిన గురుత్వాకర్షణ బలాన్ని బ్యాలెన్స్ చేయడానికి నాభి అద్భుతంగా పనిచేస్తుంది। ఎప్పుడైతే శరీరం యొక్క గురుత్వాకర్షణ బలము సరైన స్థితిలో లేకుండా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్లీ మీకు గుండెకి సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తుకు సంబంధించిన సమస్యలు, మెడలకు సంబంధించిన సమస్యలు, తర్వాత వచ్చేసి డైజెషన్కి వచ్చిన సమస్యలు, తర్వాత లేడీస్లో పీరియడ్స్ సమస్యలు, తర్వాత మగవాళ్ళ లోపల అండాలు పైకి కిందికి అయిపోవడము, ఇవన్నీ ఈ నాభి జరగడం వల్ల జరిగే సమస్యలు। అండ్ దీంతోపాటు అధికంగా దీనివల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మోషన్స్ విపరీతంగా రావడము, మోషన్స్ వచ్చినట్టుగానే అనిపించడము, కడుపు బాగా నొయ్యడము, ఎన్ని మందులు తీసుకున్నా కానీ ఆ నొప్పి మాత్రం పోకపోవడము, కడుపులో మంట, నొప్పి, పిండేసినట్టు అనిపించడము, ఇలా జరుగుతూ ఉంటుంది। కొందరికి నాభిస్థానం పైకి జరిగిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలా అవుతుంది, భోజనం తినబుద్ధి కాదు, ఆకలి వేయదు, ఇదే కొనసాగింపు లాంగ్ టర్మ్గా ఉండిపోతే ఎనీమియా ప్రాబ్లము, రక్తం తయారు కాదు, అంటే భోజనం అసలు జీర్ణమే కాదు, ఏది తిన్నామో అలా వెళ్ళిపోతూ ఉంటుంది। అయితే ఇది ఎప్పుడు చూసినా కానీ ఈ స్థితి నుంచి బయటపడాలని అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో, ఎందుకంటే దీని గురించి తెలియదు కదా। అంటే ఇప్పుడు స్త్రీలలో అండాలు ఏర్పడటం అనేది కూడా, అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం కూడా ఈ నాభి జరిగిపోవడం వల్లే వస్తుందంటారా? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఋతుస్రావం అవ్వడానికి సరైన సమయం ఏంది, 12-13 సంవత్సరాలు మినిమం కరెక్ట్ ఎదగాలి అంటే, ఎదిగిన పిల్ల అంటే, అయినా కానీ పిల్లకు మీకు ఋతుస్రావం జరుగుతలేదు అంటే దాని అర్థం ఏంటిది, పిల్ల ఆడుకోవడంలో చేయడం లోపల జంప్స్ చేయడం ఇవి చేయడం వల్ల నాభి జరిగిపోతుంది, అంటే పెల్విక్ స్థానం జరిగిపోతుంది। ఇక కొంతమంది పిల్లల లోపల అది జరిగిపోవడం వల్ల ఏం తిన్నా ఒంటికి అరగదు, కావాల్సిన శరీరానికి రక్తం అందదు, శరీరంలో ఉన్న పార్ట్స్ ఎదగవు। అప్పుడు ఏమవుతుంది, ఆ ఋతుస్రావం అనే సమయము ముందుకెళ్ళిపోతుంది, 13, 14, 15, 16, 17, 18, 19 దాకా కూడా వెళ్ళిపోతుంది। అలాంటి కేసులు కూడా నేను హ్యాండిల్ చేశాను।
ఎందుకు జరుగుతుంది? ఇది రేర్ గా జరుగుతుంది కదా? రేర్గా జరుగుతుంది. అయితే దీని లోపల కూడా రకాలుగా ఉన్నాయి వేరువేరుగా. అయితే ఫస్ట్ నేను జరిగిపోవడం వల్ల వచ్చే సమస్య, శరీరం ఎదగదు, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? నాభిస్థానాన్ని కరెక్ట్ చేసేసి తిన్న ఆహారం కరెక్ట్ అరిగేటట్టు చేసి ఋతుస్రావం అయ్యే పదార్థాలను మనం తినిపిస్తాం ఇక్కడ. ఓకే, ఎటువంటి పదార్థాలండి? ఉదాహరణకు శరీరము ఋతుస్రావం కావాలి అని అంటే కొంచెం హీట్ జనరేట్ చేయాలి. అలాంటి హీట్ జనరేట్ చేసే పదార్థాలు ఏంటిది? నువ్వులు ఉన్నాయి, మళ్ళీ బెల్లం ఉన్నది, ఓమ, జీలకర్ర, సోంపు, ఇలాంటి వాటితోని వాటి సరి అయిన కాంబినేషన్ లోపల మనం ఇస్తాము. అండ్ దాంతోపాటు పిల్లలు పీరియడ్స్ వచ్చేసారనుకోండి, వీటికి ఫస్ట్ వచ్చిన 3 సార్లు అతి జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిల్ని. లేకపోతే భవిష్యత్తు లోపల చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ రాస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి పుష్పవతి అయింది. అయితే మన తెలంగాణ ప్రాంతం లోపల మనం చూస్తే, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో చూస్తే దీన్ని ఒక అద్భుతమైన పెద్ద పండుగలాగా చేస్తారు. అంటే అమ్మాయి పెద్దగా అయిందనేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ కూర్చోబెట్టిన ఈ 10 days 11 days ఇలా కూర్చోబెట్టేస్తూ ఉంటారు, కొందరు 5 days కూర్చోబెట్టేస్తూ ఉంటారు. కూర్చోబెట్టేసి ఆమెను డిస్టర్బ్ చేయరు. ఈ కాలంలో డిస్టర్బెన్స్ చేయకుండా కూర్చోబెట్టేస్తారు మూలకు. కారణం ఏంటిది? శరీరం లోపల విపరీతమైన హార్మోనల్ చేంజెస్ అండ్ విపరీతమైన మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో ఆమె రెస్ట్ తీసుకొని ప్రాపర్గా బ్లీడింగ్ అయిందనుకోండి, శరీరానికి కావాల్సిన బలము, ఓజస్సు పెరుగుతుంది. ఇంకో విషయము, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏదైతే గర్భాశయ గోడల్లో కానీ సరౌండింగ్స్లో కానివ్వండి ఎటువంటి రకమైనటువంటి ఆగి ఉండకూడదు, అంటే స్ట్రక్ అవ్వకూడదు, క్లీన్ అయిపోవాలి. అందుకోసం ఏం చేస్తారు మన పెద్దవాళ్ళు? తినడానికి నువ్వులను మంచిగా వెంచి దాని లోపల బెల్లం వేసేసి పౌడర్ చేసి ఇంత పెడతా ఉంటారు. కారణం ఏంటిది? తన యొక్క ఋతుస్రావం లోపల పాప జరిగినప్పుడు క్లీన్ అయిపోవాలి, ఇంకేమైనా అవశేషాలు మిగలకుండా ఉండడానికి క్లీన్ చేసేస్తారు. దానికి ఇంకా బలం రావడానికి ఇంకేం చేస్తారు? ఇక్కడ ఎండు కొబ్బరి, ఖర్జూరాలు, తర్వాత ఇలా చూస్తూ ఉంటే నెయ్యి, పాలు, కొంచెము దాని లోపల పసుపు వేసి తాగిపియడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ విపరీతంగా క్రాంప్స్ వస్తాయని అంటే దాన్ని కొంచెం రిలాక్స్ ఇవ్వడానికి సోంపుని యూజ్ చేయడము, ఇలాంటివి చేస్తారు అన్నట్టు. అయితే ఇలా చేసినప్పుడు వీరికి ముఖ్యంగా చేయాల్సినది మెయిన్ కారణం ఏం చేయాలంటే ఉప్పు లేకుండా, మళ్ళీ తర్వాత దాని లోపల ఎటువంటి రకమైనటువంటి కారం లేకుండా ఇవ్వాలి. అయితే కారం ఎట్లాంటిది ఇవ్వచ్చు అంటే మిరియాల రూపంలో ఇవ్వచ్చు. అంటే దీన్ని మన ఆంధ్ర భాషలో ఇటు తెలంగాణ సైడ్ పులగం అంటారు. పులగం అంటే ఏముంటుంది? దీని లోపల పెసరపప్పు, రైసు, నెయ్యి అండ్ దీని లోపల మిరియాలు ఇవి వేసి పులగం చేసి వితౌట్ ఉప్పు పెట్టాలి. ఇలా 3 సార్లు వస్తే 3 సార్లు ఇలా కూర్చోపెట్టేసి పిల్ల కరెక్ట్గా చేయగలిగితే అండ్ ఆమెకు వేడి పదార్థాలే తినిపిస్తారు. తీపి లోపల ఓన్లీ బెల్లమే తినచ్చు, వేరేదేం తినద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడే నేను ఎందుకు కూర్చున్నాను, నేను స్కూల్కి వెళ్తాను, నాకు కుదరదు అనేసి మొండితనం చేసి వెళ్ళిండ్రు అనుకోండి, ఫ్యూచర్ లోపల పీరియడ్స్కి సంబంధించేసి శరీరంకి సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ఈ సమయం లోపల రెస్ట్ తీసుకోవడం 100% కావాల్సిందే. ఒకవేళ మీరు 100% రెస్ట్ తీసుకోకపోయారనుకోండి, ఫ్యూచర్లో పిల్లలకు దీనికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేసి అంటే పిల్లల లోపల లేనితనం రావడము, లేకపోతే పీరియడ్స్ లోపల విపరీతంగా క్రాంప్స్ రావడము, ఇదంతా స్టార్టింగ్ ఈ స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా సెట్ చేయగలిగితే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. అంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ భోజనం కూడా అలానే పెట్టాలి. అయితే వచ్చిన ఈ స్టార్టింగ్ ఫస్ట్ డే పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైం లోపల ఏమి ఇస్తారు? అందరూ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరిలు, అవే వారు గిఫ్ట్కి ఇస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇస్తారు? నువ్వుల పొడి, బెల్లమే ఇస్తారు తినడానికి కూడా. అక్కడ ఎవరైతే అమ్మలు అక్కలు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేది కూడా ఇదే అన్నట్టు. సో ఇది స్పెషల్గా ఇది లేడీస్ ఫంక్షన్ అన్నట్టు. ఈ లేడీస్ ఫంక్షన్ లోపల చేసేటి ఇవే కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకు? ఇది బాగా గుప్తంగా ఉంచిన సంగతి. ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనకు ఈ ఛానల్ ద్వారా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఈరోజు దీని విషయంలో బాగా షై అయిపడుతున్నారు, అంటే సిగ్గుపడుతున్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? మగవారు ఆడవారు సమానత్వము అని చేస్తున్నాము. కానీ నువ్వు ఫిజికల్గా నువ్వు చూసినావు అంటే ఇక్కడ తేడాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు
పీరియడ్స్ వచ్చే సమయం వచ్చేసింది అనుకోండి, దానికో 2-3 రోజులు మీకు చిరాకు ఉంటుంది, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, నడుములో విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, చికాకు పుడుతూనే ఉంటుంది. మరి అలాంటి సమయం లోపల మీరు వర్క్ ప్లేస్లో ఉన్నారు. మరి వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరు చిరాకు పడుతూనే ఉంటారు కదా. సో వారందరికి తెలుస్తే ఇట్స్ ద టైం నౌ అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్లీ సంస్థలు ఏం చేయాలి, వచ్చే ఆ 3 డేస్కి వీరికి రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసేస్తే వర్క్ అనేది ఇంకెక్కువగా జరుగుతుంటుంది. ఎందుకు? మీ ఫిజికల్ బాడీ అండ్ మగవారి ఫిజికల్ బాడీ వేరు. ఇక్కడ ఏమి ఇచ్చిండు భగవంతుడు? ఎక్సెస్గా ఎక్కువ పార్ట్లు ఇచ్చారు మీకు, అంటే పిల్లల్ని కనడానికి. ఇక్కడ లేదు. సో ఇక్కడ చేసినప్పుడు మీకు విశేషంగా మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. అందుకోసం ముందు కాలంలో ఏం చేశారు అని అంటే, ఈ అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు సైడ్కి మూల కూర్చోపెట్టేవారు. అది రాను ఎట్లయిపోయిందంటే అంటరానితనంగాను అనుకోవడము, తనను తాను తక్కువ చేసుకొని ఫీల్ అయిపోవడం గాను ఇది జరగడం స్టార్ట్ అయిపోయింది. అంటే ముందు కాలం వారు ఏం చేశారంటే ఆ సమయం లోపల 100% 3 డేస్ రెస్ట్. ఇంకోటి, అందరు నార్మల్గా తినే తిండి పెట్టకపోయేవాళ్ళు. ఏదైతే ఉప్పు లేకుండా పులుపు లేకుండా తిండి పెట్టేవారు, కారం లేకుండా పెట్టేవారు. దానివల్ల శరీరం తనను తాను సెట్ చేసుకొని బలంగా మారిపోయేది వాళ్ళు పెట్టిన తిండికి. వీరేం చేస్తున్నారు? నన్ను పక్కకు వేసేసి అంటరానితనంగా చేసేసి నాకు తిండి పెడతలేరు, నన్ను సరిగా చూస్తలేరు, నన్ను అవమానిస్తున్నారు అనేసి ఫీలింగ్లో వెళ్ళిపోయినారు. కానీ అక్కడ ఈ సమయంలో ఏది పడితే అది తినడం స్టార్ట్ చేస్తున్నారు, బయటికి కూడా వెళ్ళిపోతున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలనే వస్తాయి అంటున్నారా? అయితే ఇక్కడ ఏంటంటే తినే పదార్థాల లోపల జంక్ ఫుడ్ కి బాగా అలవాటు, బానిసలు అయిపోయినారు అందరూ. విపరీతమైన నూనెలతో చేసిన వేపుళ్ళు వగర తినుసుడు అలవాటు అయిపోయింది. దాంతోపాటు మాంసము, పాలకు సంబంధించిన పదార్థాలు ఇవన్నీ పీరియడ్స్ టైంలో తీసుకోకూడదు. అసలు మీరు తీసుకోవాల్సింది ఏంది? చప్పగా ఉండాలి తిండి, పులుపు ఉండద్దు, అతిగా తీపి ఉండద్దు. తీపి లోపల మీరు బెల్లం మాత్రమే తీసుకోవచ్చు, మిగతా ఇవి చూసుకోవాలి, ఇలాంటివి తీసుకోవాలి. అయితే మీరు జంక్కి వీటికి వెళ్ళకూడదు. అండ్ అయినంత మటుకు ఆ 3 డేస్ రెస్ట్ తీసుకోండి. శరీరము మెత్తబడిపోతుంది, మొత్తము శరీరం అంతా శుద్ధి అవుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నీ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ ఇంకోటి డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మీరు తీసుకున్నారే అనుకోండి, రక్తం శుద్ధి చేయడానికి కింద పనిచేస్తున్నప్పుడు నువ్వు భోజనం తీసుకొని చేసినావు అనుకో, ఈ రక్తం వచ్చేసి దాన్ని డైజెషన్ చేయడానికి నీకు మళ్ళీ ఇక్కడ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే పీరియడ్స్ క్లీన్ అవ్వవు అక్కడ క్లీన్ కాకపోయేసరికి ఆ రక్తం అనేది దేనికి పనిచేస్తుంది? డైజెషన్ సిస్టమ్కి దగ్గరకు వచ్చేసరికి ఈ స్థితి ఇక్కడ ఆగిపోతుంది, ఈ స్థితి పనిచేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ పని అయితే చేపిస్తున్నామో ఆమె పని ఏంటిదో ఆ 3 డేస్ ఆ పని చేయాలి శరీరం, అంతే. అందుకోసం దానికి తగ్గట్టుగా వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి. అలా ఒకవేళ క్రియేట్ చేయలేకపోయింది అనుకోండి, శరీరం ఏం పడుతుంది? ఇబ్బంది పడుతుంది. దీనిలో చాలా మందిని చూశాను, చాలా మంది దీని లోపల విపరీతంగా పాలు మళ్ళీ పనీర్ ఎక్కువ తీసుకుంటారు, చూశాను బాగా. అలాంటివి తీసుకోకూడదు. మళ్ళీ అన్నం తినకూడదు. ఏమైనా తీసుకుంటే జొన్న రొట్టెలు, ఏదైనా తీసుకుంటే ఒక ఫ్రైగా చేసిన ఒక ఆకుకూర తీసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా పులంగం లాంటి ఇవి తీసేసుకోండి. వెల్లుల్లి కూడా వాడచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. అండ్ దీని తర్వాత ఎక్సెస్ గా వెల్లుల్లి ప్లేస్ యూజ్ చేయకూడదు అనుకుంటే ఆ ప్లేస్ లో మిరియాలు బెటర్. మిరియాలు అద్భుతంగా. ఎందుకు? ఇక్కడ మనం రక్తాన్ని పలచబరుస్తున్నాము. రక్తాన్ని పలచబరచడానికి చేసే 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వెల్లుల్లి, రెండోది బ్లాక్ పెప్పర్ ఇస్ ది వెరీ నైస్ అన్నట్టు. ఇదే పనిచేస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు అనేసి అంటే, ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా, ఇది వద్దనేసి అనుకుంటే దీన్ని తీసుకో, కానీ పని మాత్రం చేసేటి సేమ్ అదే పనిచేస్తుంది అట్లా. అయితే ఈ విధంగా మీరు చేసుకుంటా ఉన్నాను అనుకోండి, ఏవైతే నొప్పులు గిట్లా ఉన్నాయి కదా ఇవి కూడా మీరు రిడక్షన్ అవుతాయి. అయితే విపరీతంగా నొప్పులు వచ్చిన వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అల్లము బెల్లము రెండింటిని సమమాత్రలో దంచి దాన్ని అలానే తింటారా, లేకపోతే నీళ్ళలో వేసి ఉడకబెట్టి దాన్ని టీ లాగా సిప్ చేసుకొని తాగుతారా? అలా తాగిన వెంటనే వీళ్ళ యొక్క క్రాంప్స్ తగ్గిపోతాయి. ఇంకెక్కువ క్రాంప్స్ ఉన్నాయంటే దాని లోపల కొంచెం సోంపు వేయండి. సోంపు వేసి బాగా నలిగబెట్టి దాన్ని నీళ్ళలో ఉడికిచ్చేసేసి తాగండి, వచ్చే క్రాంప్స్ తగ్గిపోతాయి. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే, పీరియడ్స్ వచ్చే ఒక 7 డేస్ బిఫోర్ నువ్వుల ఉండలు ప్లస్ మన దాని లోపల బెల్లంతో చేసిన నువ్వుల ఉండల్ని మీరు తీసుకోవాలి. ఇలా మీరు ఒకవేళ తీసుకోగలిగితే ఏదైతే గర్భాశయ గోడల లోపల ఇప్పుడు వచ్చేటి ఫైబ్రాయిడ్స్, నీటి బుడగలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా, ఇవి రాకుండా ఉండడానికి బాగా దోహదపడుతుంది. ఎందుకు? క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ జరగాలి. నీ క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ లేదు, బాడీలో రక్తం లేదు, ఎలా చేస్తారు మీరు? నానా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ
నాభి చికిత్స గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే నాభి చికిత్స ద్వారా శరీరాన్ని సమస్థితికి తీసుకొచ్చామనుకోండి, డైజెషన్ ప్రాపర్లీ ఉంటుంది, పీరియడ్స్ కరెక్ట్ ఉంటుంది, దీనివల్ల మీకు ఉబకాయం అనేది రాదు. ఓకే. మెయిన్గా పీరియడ్స్కి వచ్చిన సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం సమస్యల్లో నేను చూసిన వాళ్ళందరిలో చాలా మందికి ఉబకాయమే ముఖ్య కారణం. విపరీతంగా పొట్ట పెరిగిపోవడం, బెల్లి ఫ్యాట్ పెరిగిపోవడము, లావు అయిపోవడము, ఈ 2 కారణాల వల్ల వీరికి మెయిన్గా ఈ యొక్క గర్భాశయానికి సంబంధించిన దీనికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి మనకు. వీటి నుంచి మనం అధిగమించడానికి చేయాల్సిందల్లా ఏంటిది అంటే సమయపాలన. బయోక్లాక్ అంటే నైట్ పూట సరి అయిన సమయానికి పండుకోవడము, కరెక్ట్ సమయానికి లేవడము. ఈ క్లాక్ ని మీరు మెయింటైన్ చేయగలిగి మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగితే మీకు సంబంధించిన ఈ పీసీఓడి, పీసీఓఎస్ కి సంబంధించిన సమస్యలు, ఋతు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు అధిగమించవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడైతే మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం తెలుసుకుందాం ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క అంటే డాక్టర్ అనేవి అవైలబుల్ ఉన్నారు. మీరు అన్ని ప్రాబ్లమ్స్ కి సంబంధించి అంటే స్త్రీల్లో జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించి నాభి చికిత్స అని చెప్తున్నారు. స్వాగతం డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రావులపాలెం నుంచి అండి. పేరు చెప్పండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారిని అడగండి. పీసీఓఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అడగండి డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి. పీసీఓఎస్ ఓకే, దాని గురించి నేను తెలుసుకోవాలండి. మా మనవరాకి పీసీఓఎస్ సమస్య ఉందండి. ఓకే, 17 సంవత్సరాలండి. 17 సంవత్సరాలు. 64 కేజీలు ఉందండి. ఓకే, దాని గురించి సమస్య గురించి తెలుసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే అమ్మాయి యొక్క నాభిస్థానం కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసేసుకోండి. అది ఎలా తెలుస్తుంది మాకు? కరెక్ట్ అడిగారు ఇది కూడా. అయితే ఫస్ట్ 2 చేతుల్ని సరిగా సమంగా స్థితిలో నిలబెట్టండి. నిలబెట్టేసి 2 చేతులను సమంగా పెట్టి చూడండి. 4 వేళ్లకు 4 రేఖలు సమానంగా ఉన్నాయా లేవా చూడండి. ఒకవేళ రేఖలు కింద మీద ఉన్నాయని అనుకోండి, మీ యొక్క నాభిస్థానం జరిగిపోయినట్టు. ఇంకోటి నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేసి అంటే పొత్తి కడుపుకి 4 అంగుళాలు కింద ఒత్తి చూడండి. అంటే సరౌండింగ్ అష్టదిశలు చూసుకోండి. ఎట్ సైడ్ మీకు ఎక్కువ నొప్పి లేస్తుందో చూసేస్తే మీకు తెలిసిపోతుంది మీకు నాభి జరిగిపోయిందని. తర్వాత వచ్చేసి పీసీఓఎస్ ఏదైతే సమస్యలు ఉన్నాయో దీనికి సంబంధించి లోపల క్లీనింగ్ సరిగా లేకపోవడము, అయితే గోడలపైన కొంచెం బుడగలు రావడము, లేదంటే కణతలు రావడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరం అనేది పీరియడ్స్ లోపల సరి అయినటువంటి రక్తస్రావం అధికంగా అవ్వడము, లేకపోతే కొందరికి కాకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ విపరీతాలు జరిగినప్పుడు ఏం చేయాలి అని అంటే డాక్టర్ని సంప్రదించేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ నాభి చికిత్స గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పేటప్పుడు పీరియడ్స్ వచ్చే ఒక 3 days బిఫోర్ నుంచే కొంతమందిలో నడువు నొప్పి కనిపిస్తుంది, కొంతమంది కాళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమంది పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతుందా? ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమస్య పర్టికులర్గా ఆ టైంలోనే బయటపడుతుంది, ఎందుకు? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే గర్భాశయాన్ని క్లీన్ చేయడానికి శరీరం ఏం చేస్తుందంటే పని చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే అది రెడీ అవుతుంది, అంటే దానికి సిమ్టమ్స్ అన్నట్టు. అయితే ఆ సిమ్టమ్స్ లోపల శరీరానికి కావాల్సిన తగు మాత్రలో రక్తము అండ్ తగు మాత్రలో మానసిక పరిస్థితి కరెక్ట్ ఉన్నది అనేసి అనుకోండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎట్లా చెప్తానంటే మీకు ఇంకా అర్థం అవడానికి, ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు కానీ క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళని అటు ఇటు జరుపుకుంటూ క్లీనింగ్ చేస్తారా, లేకపోతే మీరు పోండి కొద్దిసేపు అయిన తర్వాత రమ్మండి నేను క్లీన్ చేస్తాను అంటారా? అయితే ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ మీకు అంటే క్లీనింగ్ అయితే జరగాలి. అయితే వాళ్ళని ఏం చేస్తారు, అటు నుంచి పంపించి ఇటు పంపిస్తారు, ఇటు నుంచి ఇటు పంపించేసి మీరు ఊడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా బాడీలో మనకు కావాల్సిన రక్తం ఏదైతే ఉన్నదో అది తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది బాడీ, సేకరించడానికి. అయితే రక్తము స్రవించే అద్భుతమైన ప్లేస్లు ఏమున్నాయి మన బాడీ లోపల? ఒకటి గుండె, రెండోది అన్ని మజల్స్ లోపల రక్తం అనేది ప్రవహిస్తుంది ఆయిల్ లాగా, దాన్ని ఇక్కడ మొదలు పెట్టేస్తుంది. ముఖ్యంగా నడుము భాగం లోపల రక్తం అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎందుకు? జంక్షన్ పార్ట్ ఇది.
పైకి వెళ్తూ ఉంటే కిందికి వెళ్తూ ఉంటుంది కదా, కాళ్ళకు వీటికి సరఫరా జరగాలి కదా. అయితే అక్కడ నుంచి మీకు రక్తం తీసుకోవడం మొదలు పెట్టేస్తుంది. ఎప్పుడైతే రక్తం తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు సంకోచ వ్యాకోచనాలు జరిగినప్పుడు నొప్పి పెరుగుతుంది. అండ్ దీంతో పాటు శరీరంకి కావాల్సిన ఏవైతే ధాతువులు ఉన్నాయో ధాతు లోపం వల్ల కూడా మీకు బాడీలో పెయిన్స్ వస్తాయి. అందుకోసం ఏం చేస్తాం మేము, ఈ పీరియడ్స్ వచ్చిన తర్వాత ధాతు రోగానికి సంబంధించేసి కొన్ని టానిక్లు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము పంచగవ్యలో. అవి తీసుకోవడం వల్ల వారికి ఆ నొప్పులు దాని నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా ఎక్కువ ప్రాబ్లం వస్తున్న ఎవరైతే లేడీస్ ఉన్నారో వారికి అద్భుతమైన మందు ఏంటి అనేసి అంటే శతావరి. లేడీస్కి అమృతంలా పనిచేస్తుంది శతావరి, అంటే అధికంగా బలం వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏది పనిచేస్తుంది అనేసి అంటే అలోవెరా. ఎలా తీసుకోవాలంటారు ఈ శతావరి? శతావరిని రోజంతా బలం కావాలి అనేసి అంటే ప్రొద్దున ఒక స్పూన్ తీసుకోండి, వేడి నీళ్ళతో తీసుకోవచ్చు, లేదు అనేసి అంటే పాలతో తీసుకోండి. అయితే దీని లోపల శతావరులు 2 రకాలు ఉంటాయి. వైట్ శతావరి తీసుకోవద్దు, ఎల్లో శతావరి తీసుకోండి. ఇప్పుడు ఎల్లో శతావరి మీకు అద్భుతంగా ఎక్కడ దొరుకుతుంది అనేసి అంటే పతంజలి లోపల శతావరి దొరుకుతుంది. అది కొంచెం కాస్ట్లీ ఉన్నా కానీ అది ఎల్లో శతావరి, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 1 స్పూన్ తీసుకొని వేరే తెల్ల శతావరి మీరు 1 డబ్బా తీసుకున్న ఈక్వల్ టు 1 స్పూన్ అన్నట్టు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ నైట్లో 1 స్పూన్ తీసుకోవచ్చు. ఇక తల్లులకు పాలు తక్కువ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక 2 స్పూన్స్ శతావరి చేస్తే పాలు పెరుగుతాయి. పడుకునే ముందు అంటారా? పడుకునే ముందు కానివ్వండి, బాగా వేడి పాలలో బాగా మసలిచ్చి తాగిపియాలి, అయితే పాలు పడతాయి. ఈ పిల్లల లోపల వీక్నెస్ వస్తుంది కదా, వీళ్ళకి ఇచ్చేయచ్చు, బలాన్ని ఇస్తుంది అండ్ ఎనర్జీని ఇస్తుంది. దీని గుణము కొంచెం వేడి గుణం కాబట్టి చూసుకొని తీసుకోవాలి. అండ్ వైద్యుని పర్యవేక్షణ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక అలోవెరా కూడా ఎలా తీసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసులో ఒక 1/2 కప్ తీసేసుకుంటే ఎనఫ్ అయిపోతుంది. మా దగ్గర వస్తే మేము దాని లోపల కొన్ని చడిబూటి, దట్ మీన్స్ వనస్పతి కలిపి మీకు ఇస్తాము ఒక బాటిల్లో. దాన్ని మీరు ఎవ్రీ మార్నింగ్ 1/2 కప్ అంటే 7 days కోర్స్ ఉంటుంది, అలా తీసుకుంటూ వెళ్తాం అన్నట్టు. మొత్తం కలిసి 3 months ఒకవేళ గట్టిగా తీసుకోగలిగితే శరీరం శుద్ధి అయిపోయేసి గర్భాశయానికి సంబంధించిన సమస్యలన్నీ మీకు పూర్తవుతాయి. ఇక దీనికంటే ఇంకెక్కువ సమస్యలు ఉన్నాయనేసి అనుకోండి, దానికి తగ్గట్టుగా మందులు, కొన్ని ఆయుర్వేదిక్ మందులు, కొన్ని పంచగవ్యాలకు సంబంధించిన మందుల్ని మేము ఇచ్చేసి దానికి నివారణ చర్యలు తీసుకుంటాము. మరి అన్ని రకాల సమస్యలకి నాభి చికిత్స బాగా పనిచేస్తుంది అంటారు. అంటే నాభి స్థానాన్ని జరిగిపోయినప్పుడు దాన్ని యథాస్థానంలో కూర్చోబెడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అంటున్నారు. మరి పంచగవ్యలు ట్రీట్మెంట్ అంటున్నారు, ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నాభి చికిత్సకి ప్రాముఖ్యతను చెప్పదలుచుకున్నారా, లేకపోతే పంచగవ్యలు ట్రీట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నారా? అసలు దీని గురించి మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ పూర్వం గురించి మాట్లాడాలి. పూర్వము వైద్యం అనేది అందరికి అందుబాటులోనే ఉండే. ఎలా అందుబాటులో ఉండే, ప్రతి ఊరికి ఒక నాయ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాయ బ్రాహ్మణుడు ఎవరు? ధన్వంతరి వంశజులు వీళ్ళు. అంటే ప్రతి ఊరికి ఒక వైద్యుడు ఖచ్చితంగా ఉండేవాడు అన్నట్టు. ఊరికి వైద్యుడు ఉండేవారు. వారి భార్యలు దాయి పని చేసేవారు. దాయి పని అంటే మన మంత్రస్థానాలు అంటాం కదా, ప్రసవానికి వాళ్ళ భార్యలు ఉండేవారు. అంటే 2 భార్యాభర్తలు వైద్యమే చేసేవాడు అన్నట్టు. వీరు గైనకాలజీ చేసేవారు, వీరు వైద్యం చూసుకునేవారు, ఇంక ఇతర వేరే పనులు చూసుకునేవారు. దాని లోపల ఎవరు వచ్చినా కానీ వారికి చేసేవారు. అయితే ఊర్లో జనాలు ఎక్కువ ఉండేవారు కదా, జనాలు ఎక్కువ ఉండేవారు. అందరికీ వచ్చిన వారికల్లా నాభి చికిత్స నేర్పించేసిండ్రు. మరి నాభి చికిత్స ఎందుకు ప్రతి ఒక్కరికి నేర్పించిండ్రు అప్పట్లో అనేసి అంటే, నాభి ఒక్కసారి మీరు చేసేసుకుంటే శరీరానికి ఎటువంటి రకమైనటువంటి సమస్యలు రావు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఊరికి ఒకే వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒకటేసారి అందరి శరీరాలు ప్రాబ్లం వచ్చేసి బరువులు లేపోచేసి నాభి జరిగిపోయింది, కడుపు నొప్పులు అవన్నీ విపరీతంగా వస్తున్నాయి. ఒక వైద్యుడు అనేసి అందరు చేయలేరు కదా, అందుకోసం ఆ విద్యని అందరికి నేర్పించేసిండ్రు. ఆ విద్యని అందరికి నేర్పించేసిన తర్వాత అప్పుడు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు కానివ్వండి, పంచగవ్యకు సంబంధించిన మందులు కానివ్వండి, వారు స్వయంగా తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ లోపల అలోపతి కూడా అదే పనిచేసింది. మళ్ళీ మందులు రాసియడము, ట్రీట్మెంట్ చేసేయడము. అయితే ఇక్కడ మాన్యువల్గా బాడీని సెట్ చేయడానికి ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి వారి యొక్క చేసే పద్ధతి మారిపోతూ ఉంటుంది నాభి సెట్ చేయడానికి. అది ఎలా అనేసి అంటే, కొందరు ముంత పెట్టేసి దాన్ని సెట్ చేయడం, ముంతలో నీళ్ళు పెట్టి బట్టలాగేసేసి సెట్ చేయడము, దాని లోపల కర్పూరం పెట్టేసేసి లాగి సెట్ చేయడము, ఇలా చేసుకుంటూ ఆ యొక్క నాభి స్థానాన్ని కూర్చోపెట్టేవారు. అంటే ప్రతి 50 కిలోమీటర్లకు మారిపోతూ ఉంటుంది ఇది. అయితే రాను రాను ఏమైపోయింది అనేసి అంటే,
ఈ యొక్క ఉన్నతమైన వ్యక్తులు ఎవరైతే ఊరికొక్కళ్ళు ఉండేవారో ఈ విదేశీయుల దండయాత్ర లోపల వారి కంట పడింది ఇది. పడిన తర్వాత రోగాన్ని అలా చూస్తూనే చిట్కలో వెళ్ళిపోతున్నాయి. ఇంతమంది రోగులు ఉండేవారు కాదు మన అప్పట్లో అధిక బరువు లేదు, అధిక గుండెపోట్లు లేవు, స్ట్రోక్లు లేవు, అవి రేర్ గా అన్నట్టు ఇవన్నీ కేసులు ఇవి. మళ్ళీ ఏమంటారు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు లేవు, కాళ్ళ సమస్యలు అసలుకే లేవు. ఇవన్నీ సమస్యలు ఎప్పుడొచ్చినాయి? ఎప్పుడైతే నాభి చికిత్సను మర్చిపోయినరో అప్పుడు రావడం స్టార్ట్ అయింది. ఇంకోటి మీరు అలోపతిలో కానివ్వండి, అప్పట్లో ఉన్న ఈ వైద్య విధానంలో కానివ్వండి, నాభి ఏముంటది, ఏం లేదు, దానివల్ల అసలు ఏముంది, అసలు అది అవశేష భాగము, అసలు దేనికి పనికిరాదు అన్నట్టుగా పరిగణించారు. అలా చేస్తూ 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 మీ ముత్తాతలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు వారిని అడగండి నాభి సెట్ చేయొచ్చా, మక్లీ సెట్ చేయొచ్చా, బొడ్డు కూర్చోబెట్టేయడం, దీని సంగతి ఏంటి, అరే నా కూర్చోబెట్టొచ్చురా అనేసి చెప్పేసి టక్కని చేసేసాడు. ఎందుకు? పూర్వజుల నుంచి వంశపారంపర్యంగా వారు ఎవరి ద్వారా నేర్చుకునేవారు. ఎందుకు? అందరు పొలాల్లో ఉండేవారు, బరువులు లేపేవారు. అంటే సో నాభి చికిత్స నాభి స్థానం జరిగిపోయినప్పుడు దాని సమస్థానంలో కూర్చోబెట్టడం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? ఇంకొకరు చేయవచ్చు, ఓకే, సెల్ఫ్ చేసుకోలేము, కష్టం. సెల్ఫ్ చేసుకోవాలంటే సమస్య పడుతుంది. తెలుసుకుందామండి, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్తే అమ్మా. అమ్మ నేను అల్వా నుండి మాట్లాడుతున్నా. పేరు చెప్పండి సార్. అమ్మ నా పేరు రాజు. రాజు గారు చెప్పండి అండి, ప్రాబ్లం ఏంటో. మా మదర్ కి, మా అమ్మగారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ILD ప్రాబ్లం అనేది. నడుస్తుంటే పల్స్ పడిపోతుంది, 60-70కి వచ్చేస్తుంది. ఓకే, నడుస్తుంటే నడవకుండా కూర్చోబెడితే, ఆక్సిజన్ పెట్టి కూర్చోబెడితే వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. లంగ్ ఫెయిలియర్ అంటున్నారు, CPOD ప్రాబ్లం అంటున్నారు. ఇక అది ఏది కరెక్ట్ తెలియట్లేదు. కొద్దిగా దానికి ఏమన్నా ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఉందామా? ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు ప్రాబ్లం ఏంటనేది. పల్స్ బాగా పడిపోతుందమ్మా, వాష్రూమ్. ఓకే ఓకే అండి, వినండి, డాక్టర్ గారు చెప్తారు సార్. ఇప్పుడు ఉదాహరణకు వీరు చెప్పిన ప్రశ్నకు జవాబిస్తున్నాను. బాల్యావస్థ లోపల వచ్చేసరికి హార్మోన్స్ యొక్క పెరుగుదల విపరీతంగా ఫాస్ట్గా ఉంటుంది. యవ్వనానికి వచ్చిన తర్వాత అది ఇంకా చురుగ్గా మారిపోతూ ఉంటుంది. మళ్ళీ మధ్యస్థ ఏజ్ అంటే 30 నుంచి 50 సంవత్సరాల లోపల వచ్చేసరికి కొంచెం లో అవుతుంది. 50 సంవత్సరాల నుంచి 60, 70, 80కి వచ్చేసిన తర్వాత హార్మోనల్స్ అనేది పెరగడము, అవి తరుగుతూనే పోతూ ఉంటాయి. అయితే ఇక్కడ జరుగుతున్న కేసులో ఏంది అనేసి అంటే వీరి బాడీ మొత్తం వీక్ అయిపోయింది. అంటే ఇంతకుముందు శరీరం తిని శరీరానికి బలం ఉంటే రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీరి దాని విషయంలో ఏం జరుగుతుంది? పల్స్ మాటిమాటికి పడిపోతుంది, చేస్తుంది అనేసి అంటే ఆక్సిజన్ తగ్గుతుంది. అంటే వీరు ఏం చేయాలి అంటే ఇంట్లో ఏదైనా దీపం పెట్టాలి, ఏది నెయ్యి దీపం పెట్టాలి, దాంతో ఆక్సిజన్ బాగా విపరీతంగా అందుతుంది. అండ్ వీరి శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను కొంచెం చూసుకోవాలి. ఇలా చేసుకుంటూ వీరు రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే బాడీ వీక్ అవుతుంది, తగు మాత్రలో హార్మోన్స్ తనను తాను క్యూర్ చేసుకోలేకపోతున్నాయి. ఇది మెయిన్ కారణం అన్నట్టు. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో వీరిని చూసుకుంటూ ఉండాలి. అండ్ తగు మాత్ర లోపల వీరికి ఏం కావాలి ఏం లేదు ఎప్పటికప్పుడు వారికి ఇవ్వండి. ఓకే, వయసు కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బాడీ వీక్ అయిపోయింది, 70 ఇయర్స్ అంటే బాడీ వీక్ అయిపోయినట్టే అక్కడ. ఫైనల్ గా చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు అన్ని రకాల సమస్యలకి నాభి చికిత్స ఒక్కటే సరైన మార్గమా? నాభి చికిత్స ద్వారా కూడా చేయలేని సమస్యలు అనేవి ఉన్నాయా? పరిష్కారం అవ్వని సమస్యలు అనేవి ఉన్నాయా? ఒకవేళ ఉంటే గనక వాటికి సంబంధించి రెమెడీగా ఏ ట్రీట్మెంట్ చేస్తారు? ఫైనల్గా అంటే ఖచ్చితంగా చెప్పలేము, సమయం ఎక్కువ తీసుకుంటుంది. అయినా కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ నాభి చికిత్స గురించి మనం ఇంతకుముందు మాట్లాడితే దాని లోపల కాలర్ వచ్చి మనం మాట్లాడలేకపోయాము. ఇంకో కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రభాకర్ ఆచార్య అండి. ప్రభాకర్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా? హలో,
మీ కాల్ కట్ అవుతుందండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. సో మనం కంటిన్యూ చేద్దాం. సో నాభి చికిత్స అనేది ఇలా నేర్పడం జరిగింది. అయితే దీన్ని జనరేషన్ బై జనరేషన్ పిల్లలు నేర్చుకుంటా పోతే ఈ విద్య అనేది మనకు అందరికీ కనిపించేది. ఇప్పుడు పోయిన 10-15 సంవత్సరాల నుంచి ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉండేనో వారు ఇప్పుడు లేరు. వారి నుంచి వీరు నేర్చుకోలేరు. ఎందుకు? ఈ కొత్త పోకడలు అనేసి అనొచ్చు. ఎలా మంచిగా ఉండాలి, మోడర్న్గా ఉండాలి, వీటిలో ఏముంటుంది, ఏదైనా ఉంటే డాక్టర్ని కలవాలి అంటే సెల్ఫ్ హీలింగ్ అనేది మర్చిపోయారు వీరు. సెల్ఫ్ హీలింగ్ లోపల ఏమొస్తుంది? ధ్యానం, యోగా, తర్వాత ఇంటి రెమెడీస్, తర్వాత పెద్దలు చెప్పిన మాటల్ని వినకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. తద్వారా ఈ విద్య అనేది కనుమరుగైపోయింది. ఎప్పుడైతే నాభి చికిత్స అనేది మీరు చేసుకోలేరో ఏ మందులు తీసుకున్నా కానీ శరీరానికి వంట పట్టవు. శరీరము సరైన సమస్థితికి ఎప్పుడైతే రాదో, నాభి సరైన స్థితిలో కూర్చోదో, బాడీ అలైన్ ఉండదో, అప్పటిదాకా మీరు ఏది తీసుకున్నా కానీ వంట పట్టదు. ఒకవేళ వంట పడుతుంది అనేసి అంటే అది దైవానుగ్రహమే నీకు నడుస్తున్నది అంతే. లేకపోతే ఏది తీసుకున్నా కానీ వాడికి జీవితం మొత్తంలో ఏదో సమస్య ఉంటుంది. ఆ హాస్పిటల్ వాడు ఇదే నడుస్తూనే ఉంటుంది పని. కారణం నాభి సరిగ్గా లేకపోవడమే. నాభి ద్వారానే ఇంతకు ముందు కూడా ఎపిసోడ్లలో చెప్పాను, గ్రహస్థితులు కూడా మారుతాయి, రేఖలు కూడా మారుతాయి. నాకు అంధవిశ్వాసం పెంచేది లేదు. బట్ నేను యాజ్ ఎ సైంటిఫికల్లీ మాట్లాడతాను. గ్రావిటికల్ ఫోర్స్ కరెక్ట్ ఉన్నది అనేసి అనుకోండి, శరీరం కరెక్ట్ స్థితిలో ఉంటుంది. అయితే ఈ నాభి చికిత్స చేసిన తర్వాత కూడా మీకు క్రానిక్ డిసీజెస్ వస్తాయి. ఓకే, అవేంటో తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టారండి? పెట్టానండి. రైట్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వంద గోమాత్రం. సార్, నాకు షుగర్ ఉంది సార్. షుగరు, థైరాయిడ్, బీపీ ఇప్పుడు స్టార్ట్ అయింది నమూనా. ఇంకా ఈ మన ఏమంటారు ఇది సార్, సోడియం డిఫరెన్స్ సార్. సోడియం నుంచి నడవడానికి కాళ్ళు సరిగా సహకరిస్తలేవు. దీనికి ట్రీట్మెంట్ ఉందా సార్ మీ దగ్గర వస్తే? అయితే మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటిదంటే, ఇవన్నీ చెప్పిన ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో వీటిని మనము ఈ యొక్క వచ్చే 30 సెకండ్స్లో 40 సెకండ్స్లో మీతో నేను చెప్పలేను. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, హైదరాబాద్ మరియు నిజామాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. దానికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో పర్సనల్గా కలవండి. వి సాల్వ్ దీస్ థింగ్స్ అన్నట్టు. ఎందుకంటే మీకు బేసికల్లీగా 1-2 ప్రాబ్లంలు ఉంటే నేను చెప్పచ్చు, మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా అండి? ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీకు నాడి చూసి మీకు దాని ద్వారా ఏ విషయాలు చెప్తాం. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో, నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా? మీ పేరు చెప్పండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నొప్పులు బాగా, నడువులు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, దాని గురించి. వయసు ఎంత అండి? వయసు 62. ఓకే, సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ నొప్పుల్ని తగ్గించుకోవడం ఎలా అనుకుంటున్నారా? దానికోసం. రైట్ అండి. అమ్మా ఎన్ని రోజులు? సరేనండి, నమస్తే అండి. నమస్తే తల్లి. నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అండి బాగా. నాకు ఎన్ని సంవత్సరాలు తల్లి? 62 సంవత్సరాలు. ఓకే, నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయమ్మా? మేము 4-5-6 ఏళ్ళ పెట్టున్నాయి కానీ అట్నే పట్టుకుని చేసుకుని ఏదో 5 వేసుకుంటా తిరుగుతున్నాను. ఓకే, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఇది గుంటూరు జిల్లా పినగపురం మండలం అండి, పొనుగువాడు పక్కన పల్లెటూరు. ఓకే తల్లి, అయితే ఒక పని చెయ్యు, ఇంటికాడ పారిజాతకం చెట్లు ఉన్నాయా? పారిజాతం చెట్ల ఉందండి, గుళ్ళో ఉంది, దేవుడి గుళ్ళో ఉందా? ఓకే, మీ అదృష్టం పండినట్టే మరి ఇప్పుడు. ఎందుకంటే రోజు పొద్దున సాయంత్రము 2 ఆకులు దంచి దాని యొక్క నీళ్ళలో వేసి బాగా ఉడికించండి. ఉడికించి డికాషన్, దాన్ని వడగట్టేసి డికాషన్ చేసినట్టు రోజు పొద్దున సాయంత్రం తాగండి. అది ఇందాక అల్లము బెల్లం చెప్పారు, అది అల్లము బెల్లము ఎవరికి అనేసి అంటే అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయి కదమ్మా.
అదేలే అదే పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా విపరీతమైన నడుము నొప్పులు వస్తాయి కదా, అలాంటి వ్యక్తులకు అల్లము బెల్లము సమమాత్రలు తీసుకొని దాన్ని దంచి దాని యొక్క కషాయం చేసుకొని తాగాలి. తాగితే ఏమవుతుంది, ఇక్కడ నడుము నొప్పులు అనేవి తగ్గుతాయి. అంటే వారికి థైరాయిడ్ ఉంటే మీరు ఏం చేయండి అంటే త్రికట్టు చూర్ణం అనేసి దొరుకుతుంది మార్కెట్లో. త్రికట్టు చూర్ణము 3 చిటికెలు అండ్ త్రికట్టు చూర్ణము 3 చిటికెలు అండ్ ½ టీ స్పూను తేనెలో కలిపి రోజు పొద్దున్న నాకాలి, పొద్దున సాయంత్రము పడగడుపున. అంటే తీసుకున్న తర్వాత గంట సేపు ఏం తీసుకోకూడదు. అలా మీరు రెగ్యులర్ ఆకుల్ని ఉడకబెట్టి తాగండి. ఈ పౌడర్ ని తేనెలు వేసుకొని నాకండి. ఒక గ్లాస్ ని ½ గ్లాస్ చేయండి. ఓకేనా? సరేనండి. ఓకే తల్లి, నమస్తే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఫైన్ డాక్టర్ గారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఫస్ట్ మనం చేయాల్సింది నాభిని సమస్థానంలో ఉంచుకోవాలి. అలా చేసినట్లయితే మనం ఇతరితర మెడిసిన్స్ ఏవి తీసుకున్నా చక్కగా పనిచేస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్త్రీల్లో వచ్చే సమస్యలకి నాభి చికిత్స ఎంతవరకు ఉపయోగపడుతుంది అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే జీ, వందే గోమాతరం. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.